దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ అలాట్. ప్రేమిని దేవుని బిడలారా, ఈ దినమును విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మరి అనేకుల కొరకు, మన కొరకు మనం విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. దేవుని సన్నిధికి అందరూ రావాలి. మరి ఈ యొక్క లైవ్ ప్రార్థన ఈ సమయంలో మరి దేవుని సన్నిధికి రాలేక వివిధ పనులలో, ప్రయాణంలో, విధుల్లో ఉన్నటువంటి వారి కొరకు మరి 10 నిమిషాలు ఆయన సన్నిధిని ఓపెన్ చేసి, ఉంటున్న స్థలాలలో ఓపెన్ చేసి ప్రార్థనలు ఏకీవించినట్లయితే దేవుళ్ళు పొందుకుంటారు. కనుక ప్రేమిని దేవులారా, ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీవించాల్సి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమతండ్రి, దయగల రాజా, కృపగల దేవా, మీ కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములనైనా పోయిన విజ్ఞాపన నుండి ఈ విజ్ఞాపన వరకు నీ కృపలు భద్రపరిచి మీరు కాచి కాపాడిన విధానములు బట్టి మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. ఈ విజ్ఞాపన దినమునైనా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన జరగవలసి ఉంటుంది. ప్రతి బిడ్డను మీరు నడిపించండి. ప్రత్యేకంగా మరి వివిధ విధులలో, పనులు, ప్రయాణములో, అత్యవసరమైన పనులు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ఈ లైవ్ ప్రార్థనలు ప్రతి బిడ్డ పాల్గొని నీ నామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచి కృపభాగ్యం దయచేయమని బిడ్డలందరినీ దీవించమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ చరణంను చదువుకుందాం. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. దేవుడి పరిశుద్ధ లేఖన భాగం మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రేమిని దేవుని బిడలారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆ 1వ వచనంలో 2 పదాలు ప్రాముఖ్యమైనటువంటి కనబడుతూ ఉన్నాయి. ఏంటి అంటే నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, నిశ్చింతగా ఉన్నవారికి శ్రమ. ఈ మాటలు దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు ప్రవక్త ఆయన పశువుల కాపరి, పశువులు కాస్తూ ఉన్నాడు. చెట్లలో, పుట్టల్లో, గుట్లల్లో, పచ్చిక బయళ్ళల్లో పశువులను కాస్తూ ఆయన ఉంటుండగా దేవుడు అతన్ని పిలిచి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు కాలములో ఇశ్రాయేలు ప్రజలు నిర్విచారం, వారికి విచారం లేదు. ఆనాటి రాజులు తప్పుత్రోవలో నడుచుకుంటున్నారు, దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. ప్రజలు వివిధ రకాలైనటువంటి చెడు ప్రవర్తనలతోటి భయంకరంగా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎవరికి విచారము లేదు, ఎవరికి చింత లేదు. అయ్యో, రాజులు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు, ప్రజలు విరోధంగా నడుచుకుంటున్నారు, వీరు నశించిపోతారు, నరకానికి పాలవుతారు, నరక పాలవుతారు అని వారి గురించినటువంటి చింత, విచారము లేదు. అందుకే విచారము లేకుండా ఉంటూ ఉన్నారు. నిశ్చింతగా ఉంటున్నారు, చింత లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారికి శ్రమ. సియోనులో నిర్విచారము, షోమ్రోనులో నిశ్చింత, అనగా దేవుని సన్నిధిలోను నివాసములు అంటే వారి గృహాలలోనూ నిశ్చింతగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో కూడా విచారం లేదు. ఎవరు చర్చికి రావడం లేదే, ఎవరు రాని వాళ్ళు ఎవరు, వచ్చిన వారు ఎవరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఎవరు ఆధ్యాత్మికంగా కుంటుబడిపోతున్నారు, వెనకబడిపోతున్నారు అనేటువంటి ఈ విచారము దేవుని సన్నిధిలో. ప్రేమిన దేవులారా, నిజముగా అలాంటి విచారము, చింత లేనటువంటి ప్రజలకు శ్రమ అని అంటూ ఉన్నాడు ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఈనాడు అనేక మంది సమాజములో నశించిపోతున్నారు. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయములు చూస్తే యాజకులు పడిపోతున్నారు, యవనస్తులు పడిపోతున్నారు, వృద్ధులు పడిపోతున్నారు, చిన్నపిల్లలను స్త్రీలు భక్షిస్తున్నారు అని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కనుక ప్రేమిన దేవులారా, ఇలాగున నశించిపోతున్న వారిని గురించి నీకు విచారము ఉందా? నీకు చింత ఉందా? చింత ఉండాలా? ఈ లోకములు ఏమైనా తమకు తాము మా అందాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి,
మేము ఎలా తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఇదంతా కూడా వీటిని గూర్చిన లౌకికపరమైనటువంటి ఆశలు గూర్చిన ఆలోచనలు కలిగి ఉంటున్నారు, చింత కలిగి ఉంటున్నారు, విచారం. రేపేం తిందాము, ఈరోజు బిర్యానీ తిన, రేపేం తినాలి అనేటువంటి చింత విచారం తప్ప నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు, చట్టాలను విడిచి చట్టాలకు విరోధంగా పాలన చేస్తున్న ప్రభుత్వాల గురించి, ప్రపంచం గురించి, నశించిపోతున్న మానవుల గురించి, అన్యాయాలు, అక్రమాలు, సమాజంలో ఎంతో భయంకరమైన పరిస్థితి. మన దేశ ఎక్కడ చూసిన ప్రజలు ఆధ్యాత్మికంగా బలహీనులవుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక చింతన లేదు, ఆలోచన లేదు, ఆత్మను గురించినటువంటి ఆలోచన లేదు. ఆధ్యాత్మిక జ్ఞానములు చూస్తే శరీరము కొద్ది కాలమే. పువ్వు లాంటి, గడ్డి పువ్వు లాంటి జీవితం ఈ శరీరముదని అంటాడు భక్తుడైన సొలొమోను గారు. కనుక ఎందుకంటే గడ్డి పువ్వు ఉదయం వికసిస్తుంది, మధ్యాహ్నం ఎండకు వాడిపోతుంది, సాయంకాలం గాలికి రాలిపోతుంది. అలాంటి జీవితం మానవుని జీవితము. ఈ యొక్క క్షణిక మాత్రమే ఈ జీవితం కొరకు ఇన్ని చింతలు, ఇన్ని ఆలోచన చేస్తున్నారు తప్ప శాశ్వతమైనటువంటి యుగాలు జీవించే జీవితము, ఆత్మను గురించిన ఆలోచన లేదు ప్రేమైన దేవులారా. కనుక మరి సోమ్రోనులో అంటే నివాసములు, మనకు ఆమోసు గ్రంథము 4వ అధ్యాయములు చూస్తే స్త్రీలట దంతపు మంచములు చేసుకొని వాటి మీద పడుకొని వారి పురుషులతో మేము త్రాగుటకు మద్యమును తీసుకురండి అని అంటున్నారట. అంటే వాళ్ళు తాగుడు, తినుడు. మనకు లూకా సువార్తలో కూడా ఉంది, మనుష్య కుమారుని మరి నోహవు దినములలో జరిగినట్లును, లోతు దినములలో జరిగినట్లును మనుష్య కుమారుని దినములలో జరుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి మరి నిర్విచారము, నిశ్చింత. నీవు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు, నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? అగ్ని ఆరదు, పురుగు చవదు, నిత్య నరకం నువ్వు వెళ్తే భయంకరమైన యాతన. కనుక ప్రేమిని దేవులారా, మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకాలి. ఆ బ్రతికేటువంటి పరిస్థితి నీకుందా? ఆ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి చింతన నీకుందా? ప్రేమిని దేవులారా, అనేకులు నశించిపోతున్నారు. అందుకని తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ, మనము సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. యథాస్తుతులతో ఆయన సన్నిధిలో మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే మరి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా అలాంటి మనుషులందరి కొరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఎంతోమంది రాజులు, పాలకులు, అధికారులు వారు ఆలోచనలు చేస్తలేరు, రాజ్యాంగాన్ని అనుసరిస్తలేరు. మరి జడ్జీలు, న్యాయాధిపతులు వీళ్ళందరూ కోర్టులలో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, రాజ్యాంగమును మీరుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. ఆ చింత, ఆ విచారము కలిగి ఉండాలి. అందుకే నిర్విచారముగా విచారణ లేకుండా ఉంటున్నావు, మనకు శ్రమ అని ఉంటుంది. నిశ్చింతగుండు వారికి శ్రమ. ప్రేమిన దేవులారా, అలాగున ప్రతి ఒక్కరు కూడా సమాజమును పట్టించుకోవాలి, ఏమైపోతున్నారు, ఎలా జరుగుతుందని వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. కనుక ప్రేమినటువంటి దేవుని బిడలారా, కనుక నీకే గనక విచారము ఉంటే, నీకు శ్రమ రాకుండా ఉండాలంటే, నీకు కష్టాలు లేకుండా ఉండాలంటే, నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే, అనేకుల కొరకు, మనుషులందరి కొరకు నువ్వు విచారముతో ప్రార్థన చేయాలి, చింతించాలి. వారు అయ్యో వీరు నశించిపోతున్న నరకానికి పోతారు కదా ప్రభువా, వీరిని రక్షించండి అయ్యా అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి చింత, అలాంటి విచారము కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలో, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఊకి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ బట్టలు, నీ తిండి, నీ సమస్తం, నీ అవసరతల కొరకు, నీ అందచందము, ఐశ్వర్యం, వీటి కొరకే ప్రార్థన. ఎదుటివారు నశించిపోతున్నారు, తుచ్చమైన, అశాశ్వతమైన వీటి కొరకు కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా.
కనుక దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధిలోను గృహాల్లోనూ సమయం వ్యర్థంగా పోనీయకుండా అనేకుల కొరకు ప్రార్థిస్తూ భారముతో అనేకుల రక్షణ కొరకు మరి అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. కనుక అందుకే ఈ విజ్ఞాపన దేవుని అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు ఇలాంటి లైవ్ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఒక దినమున లెక్క తీర్పు ఉంటుంది అన్నిటికీ. కనుక దయచేసి ఆ భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించి బిడలంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరము కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడ, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఎంతసేపు ప్రభువా నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, లోకపరమైన విచారం ఎంతో కలిగి ఉంటున్నాం. ఇవి లేవు అని ఎన్నో ప్రభు ఆలోచిస్తున్నాం. కానీ ప్రభువా నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో గడపాలని, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడు, ఆయన సన్నిధి నిత్యం వెతకమన్నావు తండ్రి. నిత్యం నీ సన్నిధిని వెతికి నీ దృష్టికి అనుకూలమైన పని చేయడానికి తీర్మానం చేసుకుంటున్నా ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. మరి ప్రభు హన్నా నీ సన్నిధికి వెళ్ళి ప్రభు మొర్ర పెట్టుకునగా తన యొక్క మనోదుఖము మాన్పివేయబడ్డది. ప్రభు ఎంతో మంది ఎన్నో దుఃఖాలతో, బాధతో, విచారణతో నాయన లోకపరమైన వాటి కొరకు విచారిస్తున్నారు. కానీ నీ సన్నిధికి వచ్చి నశించిపోతున్న వారి కొరకైన విచారం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చుదురుగాక. నీ సన్నిధిలో విజ్ఞాపన ఆత్మను కలిగి ఉందరుగాక. భారముతో విసుకక నిత్యము ప్రార్థన చేయుదురుగాక. నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. వేటిని బంధిస్తున్నారో అవి బంధించబడును గాక. వేటిని విప్పుచున్నారో అవి విప్పబడును గాక. ఈ పరలోక సంబంధమైన ప్రభు ఆత్మ జ్ఞానమును, ఆత్మ నేత్రములు యేసు నామములో ప్రతి బిడ్డకు తెరవబడును గాక. ప్రపంచములో ఉన్న ప్రతి దేశము, రాష్ట్రము, జిల్లాలు, గ్రామాలు, నాయన ప్రాంతాలు, ప్రజలు, అధికారులు, ప్రతి డిపార్ట్మెంట్ వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశ క్షేమమే మాకు క్షేమ కారణం అవును గాక అని ప్రార్థిస్తూ ఈ కొద్ది సమయాన్ని మాకు ఇచ్చి విజ్ఞాపనం చేస్తుండగా ప్రార్థనలు ఆలకించి బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భాలు కలిగిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందమని లైవ్లో ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ ప్రతి బలహీనతను నీ నామములు తొలగించి సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యం, సమాధానం, సంతోషం ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు, మా దేశాలకు, రాష్ట్రాలకు దయచేసి ట్విన్ సిటీస్ను మమ్మల్ని ప్రభు ప్రాంతాన్ని, ప్రజలను రక్షించి కాపాడి కనికరించమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనందరికీ, భూలోకముల పరిశుద్ధులకందరికీ ప్రత్యేకంగా ఈ లైవ్ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తూ నశించిపోతున్న అనేక ఆత్మలు, మరి ప్రజలకు క్షేమం చూడనటువంటి రాజుల పరిపాలనలు ప్రపంచమంతటా ఆయా దేశాల మరి అధికారులు, పాలకుల యొక్క పాలన కొరకు సక్రమంగా నడుచుట కొరకు ప్రార్థించడానికి, విచారణతో, చింతతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ, మరి ఇలాగను ప్రార్థించుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, ప్రత్యేకత తెలుసుకొని ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకుని తప్పించబడి నిత్యత మనకు చేరుకున్నట్టుకుని ఈ దినం జరగవలసిన విజ్ఞాపన కూడికి అంతటికి మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ఈనాడు ప్రజలు, మరి అధికారులు, పాలకులు చేస్తున్న పనులు దేవునికి దూరంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా భౌతిక విషయాల మీద శ్రద్ధ చూపుతున్న వారందరి కొరకు విచారముతో, చింతతో, ప్రార్థన భారముతో ప్రార్థించండి. మీ కుటుంబాలను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.